ఇందుకూరుపేట బిట్ 1 గ్రామంలో ఉండే ఎస్కే షఫీ అనే టీడీపీ నాయకుడిని నేను. కొన్ని పాత కక్షలు పెట్టుకొని వీళ్ళు వీరేంద్ర నాయుడు ప్లస్ ఏంటంటే నాగార్జున, పరమేశు, ఈ ముగ్గురు అనే వ్యక్తులు ప్లస్ ఏంటంటే నా దేవస్థానం శివాలయం తిరణాలు జరుగుతూ ఉంటే గత 16-15 ఏళ్ల నుంచి లేని అడ్డము ఈ రోజు చెట్లు అడ్డమని నిలవని నా చెట్టు దోసేశారు. దానివల్ల ఏంటంటే నాకు ఒక నోటీసు కానీ ఒక చెప్పడం కానీ ప్లస్ ఏమీ లేదు. వాళ్ళకి నాకేం తగులు కూడా లేవు. ప్లస్ ఏంటంటే మామూలుగా మాట్లాడుకుంటుంటాము అంతవరకే. కానీ నాకు మాట సామెతగా నాకు చెప్పి లేదా అయా అడ్డం అని చెప్పుంటే గత కరెంట్ వాళ్ళు కూడా దాని పైన లైన్ ఉంటే ఆ లైన్కి పాపం ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది. రోడ్లో కూడా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి వీడియో ఆడ ఆపి తీసుకునేవాళ్ళు. అట్టాటి చెట్టుని వీళ్ళు కరెంట్ వాళ్ళు అట్టాటి దడ్డి కొట్టకూడదని వాళ్ళు కరెంట్ వాళ్ళు కష్టాయుతంగా దాని ప్లాస్టిక్ పైపులు కోసి ఎక్కించున్నారు. అయినా అది కూడా ఆలోచించకుండా వీళ్ళు నిలవన కచ్చ మీద వీళ్ళు దోశారు. ఆ కచ్చ ఏంటంటే మామూలుగా గ్రాంట్ వచ్చింది, పంచాయతీ గ్రాంట్ వచ్చినప్పుడు మెయిన్ బజారు పోలీస్ స్టేషన్ సెంటర్లో ఒక్క పొద్దు వానబడితే మునిగిపోద్ది. అది చేయమని మేము ప్రాధాన్యత చేశాము. ఆ గ్రాంట్ పెట్టుకొని పోయి వాళ్ళ కయ్యల కాడ సిమెంట్ రోడ్ వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎయ్యులు కూడా ఇంకాను. కానీ ఇది మేము ప్రాప్తం చేసేటప్పటికి మసా అయిపోయి మమ్మల్ని ఏంటంటే వీళ్ళు ఏమి ఇబ్బంది పెడితే వీళ్ళు మాట్లాడకుండా ఉంటారని మమ్మల్ని అరాచకం చేస్తున్నారు. అంతేగాని రెండోది ఇది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడికి పోయినా కూడా కళ్యాణ్ రెడ్డి చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెళ్ళిపోతా ఉంటాను. అది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. నిన్న కళ్యాణ్ రెడ్డి రాకపోయినా కూడా మనం కళ్యాణ్ రెడ్డి మనుషులుగా మనం పోయి ఉండాలా ఇంతమంది అని లెక్క ప్రకారం నేను నిన్న కూడా కొత్తూరుకు పోయాను. అది కూడా మంచి వాళ్ళకి ఇదైపోయి తెల్లారితోడికి వచ్చి దోసేశారు. పంచాయతీ నుంచి ఏం గ్రాంట్ రిలీజ్ అయింది, ఆ గ్రాంట్ లో వచ్చే పనులు ఏం పనులు, ఎవరి సహస్థానికులుగా అక్కడ ఎవరి దగ్గర దాన్ని వాడుకుంటున్నారు సార్? పంచాయతీ గ్రాంటు దగ్గర ఏంటంటే 30 లక్షలు వచ్చింది. 2 గ్రూపులుగా చేసుకొని ఈ కొట్లాట ఎందుకని ఆ కళ్యాణ్ రెడ్డి గారు ఆ కమలాకర్ రెడ్డి గారే అయా మీరెందుకు ఊర్లో ఆ వచ్చిన గ్రాంట్ సమానంగా చేసుకొని మీరు ఆ పక్క ఈ పక్క ఏ పక్కని కాదు ఎక్కడ అవసరమైతే దాన్ని ఇద్దరు చేసుకోమని వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రశాంతమ్మ చెప్పింది. ఊర్లో తగులు ఎందుకు కలుసుకొని అందరు బొమ్మని ఆమె అంటానే ఉంది. గతంలో ఒక్కసారి కూడా మా మీద ఇది పెడితే వాళ్ళు పోయి చాడీలు చెప్పొచ్చారు. కానీ వెంటనే మేము పోయి ఆమె తిరుపతిలో ఆడ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు ఆమె రాత్రి 11-12 గంటల దాకా మేము ఉండి ఆమెకు సమాధానం చెప్పొచ్చాము. కావాలని ఈ నాయుడు గారిని చేస్తున్నారమ్మా, కళ్యాణ్ రెడ్డి ప్రాపర్టీ పెరిగిపోతుంది, మాది తగ్గిపోతుంది అని కావాలని ఈ నాయుడు మీకు వచ్చి చెప్పారు. మీరు వచ్చి విచారించండి, ఎవరు ఏం చేస్తారు, ఊళ్ళో ఎవరు సొంతాలు చేసుకుంటారా, ఎవరు ప్రజల కోసం చేసుకుంటారా అనేది మీరు ఆలోచించండి వచ్చి అని కూడా చెప్పున్నాము. అది కూడా కచ్చ మేము పోయి చెప్పామని ఎమ్మెల్యే కాడికి వీళ్ళు నైట్ పోయి ఎంతసేపు పోయి చెప్పొచ్చారని అది కూడా వీళ్ళకి బాధ.